రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హామీల అమలుకు డబ్బులు లేవు కానీ పార్టీ ఫండ్ 1000 కోట్లు ఇచ్చేందుకు మాత్రం డబ్బులున్నాయా అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ గారిని. మీరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ